నాగార్జున యాదమ్మ మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మామూలుగా ఇతన్ని తేడా సింగ్ అంటారు, కానీ ఇప్పుడు చివరికి అతని మాటలు కూడా తేడాగానే ఉన్నాయి. ఎందుకంటే అసలు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడాలి, ఒక వ్యక్తిని ఎలా గౌరవం ఇవ్వాలి, నువ్వు రాష్ట్ర అధికార ప్రతినిధి కదా, ఎలా గౌరవించాలో తెలియదా, నీకు పదవి ఇచ్చింది. ఎదుటి వ్యక్తి మీద ఆరోపణ చేసేటప్పుడు ఆ వ్యక్తి మీద కనీస గౌరవం ఇవ్వాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి ఒక థర్డ్ క్లాస్ లో క్లాస్ ఫెలో నువ్వు. ఎందుకని ఎవరిని ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఈయన మాట్లాడుతున్నాడు, నిబంధనలు మార్చి 800 కిలోమీటర్లకు మాత్రమే నెయ్యి సప్లై చేయాలని. అసలు అరే, మీ ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఏం పెట్టారు, నిబంధనలు ఏంటి, అసలు టీటీడీ టెండర్ వేయాలంటే కావాల్సిన నిబంధనలు ఏమిటి అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉందా, అసలు నీకు ఆలోచన ఉందా? అసలు ఏదో ఇందాపూర్ డైరీ హెరిటేజ్కి అనుబంధ సంస్థ, హెరిటేజ్ బినామీ సంస్థ అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒక చిన్న మాట చెప్తున్నా, భారతదేశం ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది వాస్తవ విషయం. ఆంధ్రప్రదేశ్ భారత్లో ఉంది అనేది కూడా చెప్పుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో భారత్ ఉంది అని చెప్పుకోవడం అంటే దాన్ని ఏమంటారో మీరు అర్థం చేసుకోవాలి. చాలా కామెడీగా ఉంటుంది, చాలా సెంటిమెంట్ ఫూల్స్ మాత్రమే ఇలా మాట్లాడగలుగుతారు. ఏమంటున్నారు, అసలు హెరిటేజ్ డైరీ కెపాసిటీ ఎంత, ఇందాపూర్ డైరీ కెపాసిటీ ఎంత, ఇందాపూర్ డైరీ ఏదైతే నెయ్యి కోసం టెండర్ వేసిన దాంట్లో ఎంత టెండర్ వేసింది, అసలు ఇందాపూర్ డైరీ సామర్థ్యం ఏంటి వీడికి తెలుసా అనేటువంటి దాని గురించి మనం ఈరోజు పూర్తిగా మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాగార్జున యాదవ్ మాట్లాడినటువంటి విధానాన్ని, అసలు అతను మాట్లాడిన దాని విధానంలో టెండర్స్ ఏ విధంగా వేస్తారు, టీటీడీలో టెండర్స్ ఏ విధంగా వేస్తారు అనేటువంటి దాన్ని కూడా మనం పరిగణలో తీసుకొని చూద్దాం. ఒకసారి ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి అసలు అర్థం కావట్లేదు, ఏంటి ఈ టెండర్ ఏంటి, ఈ నెయ్యి గోల ఏంటి, ఈ ప్రస్తావన ఏంటి అని చెప్పి తలలు కొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ వీడియోని మీరు అందరూ ఓపిక్గా చూడాలని మనస్ఫూర్తిగా దాని మీద మనం వీడియో కౌంటర్ ఇచ్చే మార్గం చేద్దాం. వీడు ఎట్లాగో చూడండి, ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. నాయుడు గారు ఒక పెద్ద పథకం వెళ్ళాడు. ఏం పథకం వెళ్ళాడు? టెండర్ నిబంధనలు మార్చేశాడు. టెండర్ నిబంధన మారుస్తూ మరొక టెండర్ నిబంధనలు మార్చిన టెండర్ డాక్యుమెంట్ ఏమని మార్పించాడు? టెండర్ నిబంధనలు 800 కిలోమీటర్ల కంటే 800 కిలోమీటర్ల లోపలే ఈ డైరీ ఉండాలి అనేటువంటి నిబంధనలు ఎత్తేసాడు. సో ఇప్పుడు వీడు అసలు కనీసం బుర్ర ఉందో లేదో, కనీసం వాడు ఏం మాట్లాడు తెలుసా? వైవి సుబ్బారెడ్డి హయాంలో రాకముందు టీటీడీలో టెండర్ వేయాలంటే ఎటువంటి నిబంధనలు ఉన్నాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టీటీడీలో నెయ్యి సప్లై చేయడానికి టెండర్ వేయాలంటే 2019కి ముందు, అంటే 19 ముందు అంటే వైసీపీ గవర్నమెంట్ రాకముందు టెండర్ వేయాలంటే నిబంధనలు ఏమున్నాయంటే, స్వామివారికి లడ్డూకు నెయ్యి సప్లై చేసేవాళ్ళు ఏ సరఫరాదారుడైనా కూడా రోజుకి 4 లక్షల లీటర్లని పాలని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం వాళ్ళు కలిగి ఉండాలి. ఒకటి. రెండవది ఇంకోటి అతిపెద్ద నిబంధన ఏంటంటే, వాళ్ళ యొక్క ఉత్పత్తి అవసరాలకు తగ్గట్టుగా రోజుకి 8 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఆ డైరీకి ఉండాలి. అంటే వాళ్ళకి మార్కెటింగ్ సేల్స్ ఎంతైనా ఉండని, ఆ సేల్స్ దాటిన తర్వాత 8 టన్నులు రోజుకు ఉత్పత్తి చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. అలాంటి డైరీలు మాత్రమే నెయ్యి టెండర్లో పాల్గొనడానికి అర్హత ఉంటుంది. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి టెండర్ ఏంటంటే, 3 సంవత్సరాల వార్షిక బడ్జెట్లో వాళ్ళు దాదాపుగా ఏదో ఒక సంవత్సరమైన 250 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన సంస్థలు మాత్రమే టెండర్లో పాల్గొనాలి. అట్లాగే వీళ్ళు ఇంకొక కీలకమైన అంశం చెప్పారు, పాల ఉత్పత్తి ఏదో మనం కాగితాల మీద రాసుకోవటం కాదు, అది ఎఫ్ఎస్ఐ వాళ్ళు కూడా ఆమోద ముద్ర పొందినటువంటిది మాత్రమే వాళ్ళు సమర్పించాలి టెండర్ వేయాలంటే. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళకి అసలు సేల్స్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఒక డైరీ 12 టన్నుల నెయ్యిని ఉత్పత్తి చేయగలిగే కెపాసిటీ ఉన్న డైరీలు మాత్రమే వాళ్ళు స్వామివారి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు అనేది టీటీడీ ఇచ్చినటువంటి టెండర్ నివేదిక. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెండర్ నిబంధనలన్నింటినీ కూడా మార్చేశారు. అంతకంటే ముఖ్యమైన విషయం,
ఇప్పుడు వీడు ఏదో చెప్పాడు 800 కిలోమీటర్లకు పరిమితం చేశాడు అన్నాడు కదా. ఎస్, ఈ 800 కిలోమీటర్లు అనేది ఈ రోజు కాదు, 2019 ముందు కూడా ఉంది. అంటే 800 కిలోమీటర్లలో ఉన్నటువంటి డైరీలు మాత్రమే నెయ్యిని సప్లై చేయాలి. ఎందుకంటే ఆ నెయ్యి చాలా ఫ్రెష్గా ఉంటుంది, అంతేకాకుండా మనకు దగ్గరలో ఉంటుంది కాబట్టి మనం చెకింగ్ చేసుకునేటువంటి అర్హత కూడా ఉంటుంది అనేది అప్పట్లో ఆ నిబంధన. ఈ నిబంధనలు ఉన్నంత వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగినటువంటి అవకాశాలు లేవు. మీరు కల్తీకి నెయ్యి క్వాలిటీ లేక రిజెక్ట్ అవడానికి చాలా తేడా ఉంటుంది. కల్తీ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వంలో వచ్చినటువంటి సిట్ ఇచ్చినటువంటి దాన్ని కల్తీ అంటారు. నెయ్యి రిజెక్టెడ్ అంటే ఆశించిన ప్రమాణాల్లో లేకపోవటం, ల్యాబ్ టెస్ట్లో అవి ఆశించిన స్థాయిలో లేకపోవడం రిజెక్ట్ అవ్వటం. అంటే దానికి దీనికి చాలా తేడా ఉంది, అది గుర్తుపెట్టుకోవట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇది గతంలో ఉన్నది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది అయ్యా అంటే అసలు నిబంధనలను ఎత్తిపడేసింది. రోజుకు 4 లక్షల లీటర్లు అనేది అసలు లేనే లేదు. అట్లాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ని టన్నుల నెయ్యిని ఉత్పత్తి చేయాలనే నిబంధన ఏం లేదు. 250 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వార్షిక బడ్జెట్ను 150 కోట్ల రూపాయలకు మాత్రమే మార్చేశారు. 800 కిలోమీటర్లు ఉన్నటువంటి నెయ్యిని 1500 కిలోమీటర్లకు మార్చేశారు. ఇది మార్చడం ద్వారా, ఈ నిబంధనలన్నీ మార్చడం ద్వారా వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ లాంటి బొగడా డైరీలన్నీ కూడా ఇందులోకి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి సప్లై చేసింది. ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడు, 1500 కిలోమీటర్లు ఉన్నటువంటి పరిధిని 800కే పరిమితం చేసింది ఇప్పుడు టీటీడీ దేవస్థానం. ఈ 1500 కిలోమీటర్లలో ఉన్నటువంటి దాన్ని తగ్గిస్తే వీడు ఎత్తేసింది టెండర్లు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఎంత ఫేక్ ప్రచారం చేస్తున్నాడు ఇది. ఇప్పుడు ఇందాపూర్ డైరీ అనేటువంటిది మొన్న పిలిచినటువంటి నెయ్యిల్లో టెండర్లు వేసాయి. ఏ టెండర్లు ఏమేమి పాల్గొన్నారు, ఎవరెవరు ఎంతెంత కోట్ చేశారు అనేటువంటిది. ఇది నేను కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన దాంట్లో ఇవ్వటం జరిగింది. అందులో L1గా నిలిచినటువంటి ఇందాపూర్ డైరీ 658 రూపాయలు పర్ కేజీ కోట్ చేసింది. అట్లాగే మదర్ డైరీ ఫ్రూట్ అండ్ ద ప్రైవేట్ వెజిటేబుల్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ 709 రూపాయలకి ఇచ్చి L2గా నిలిచింది. L3 ఎవరయ్యానంటే కర్ణాటక కుఫ్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేటువంటి ఫెడరేషన్స్ లిమిటెడ్ బెంగళూరు వాళ్ళు 750 రూపాయలు ఇస్తామని L3గా నిలిచారు. ఇది టెండర్లో ఇప్పుడు నాకు అర్థం కావట్లా, టెండరు ఎవడు తగ్గించి వేశాడు, 658 రూపాయలు నిబంధనల ప్రకారం ఇవ్వటం జరిగింది. ఇది నేను చెప్పింది కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అఫీషియల్ పేజ్లో నుంచి వీళ్ళు తీసుకొచ్చేశారు. సరే, ఇప్పుడు నేను ఇంకొక చిన్న విషయం చెప్తుంది ఏంటంటే అసలు ఈ ఇందాపూర్ డైరీ ఎవరు, హెరిటేజ్ డైరీ కెపాసిటీ ఎంత అనేటువంటిది నేను మీ ముందుకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాపూర్ డైరీ గురించి చెప్పే కంటే హెరిటేజ్ డైరీ గురించి నేను చెప్తా. హెరిటేజ్ డైరీ రోజుకి 19 లక్షల లీటర్లు పాల ఉత్పత్తిని వీళ్ళు ప్రొక్యూర్మెంట్ చేయగలుగుతారు. 19 లక్షల లీటర్ల పాల ఉత్పత్తిని వీళ్ళకి దాదాపుగా రోజుకి 1,50,000 లీటర్లని ప్యాకింగ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. అట్లాగే వీళ్ళకి అంటే హెరిటేజ్ డైరీ కెపాసిటీ వీళ్ళకి దాదాపుగా 850 స్టోర్స్ ఉన్నాయి, 1,80,000 అవుట్లెట్స్ ఉన్నాయి. అంటే హెరిటేజ్ డైరీ పాలని ఎంత ప్రొక్యూర్మెంట్ చేస్తుందో అదే స్థాయిలో సేల్ చేసుకోగలుగుతున్నారు. హెరిటేజ్ డైరీకి ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, కర్ణాటక, అలాగే మహారాష్ట్ర, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇట్లాంటి ప్రదేశాలన్నింటిలో ఈ యొక్క హర్యానా లాంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క హెరిటేజ్కి తమ యొక్క ప్లాంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే ఇవి కూడా కాకుండా ఇతర రాష్ట్రాలలో, కొన్ని ఇతర దేశాలలో వీళ్ళకి ఎక్స్పోర్ట్ సౌకర్యం ఉంది. అంటే హెరిటేజ్ అనేది తను ఎంతైతే పాలని ప్రొక్యూర్మెంట్ చేయగలుగుతుందో అదే స్థాయిలో సేల్ చేసుకోగలిగినటువంటి సంస్థ. హెరిటేజ్ కెపాసిటీ రోజుకి 19 లక్షల లీటర్ల పాలని వాళ్ళు మొత్తం సేకరిస్తారు. వీళ్ళకి దాదాపుగా 3 లక్షల మంది రైతులు ఉన్నారు, 10 మిలియన్స్ పైగా ఖాతాదారులు ఉన్నారు. ఇది హెరిటేజ్ యొక్క సంస్థ యొక్క బయోగ్రఫీ. ఇప్పుడు ఇందాపూర్ డైరీ నేను ఇందాక మీకు ఏం చెప్పా, ఆంధ్రప్రదేశ్ భారత్లో ఉంది అని అంటే వినటానికి బాగుంటుంది, భారత్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అనటానికి బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు, దంసపుగాళ్ళు, ఏలుముద్రగాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు ఆంధ్రప్రదేశ్లో భారత్ ఉంది అంటున్నారు. అదేంటి, ఎందుకు చెప్తున్నారంటే 2000 మీరు ఒకసారి ఇందాపూర్ డైరీ యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఇందాపూర్ డైరీ అనేది
Dairy and Milk Product Limited, renewed as the Sonia Dairy, was established in 2002. Is a since growth in Maharashtra largest dairy enterprises by milk handling capacity. అంటే మహారాష్ట్రలోని అతిపెద్ద మిల్క్ కెపాసిటీ, మిల్క్ హ్యాండ్లింగ్ చేయగలిగిన అతిపెద్ద కెపాసిటీ కలిగినటువంటి డైరీ ఇది. ఎంతో తెలుసా అండి, ఒక రోజుకి వీళ్ళు పర్ డే వచ్చేసి 5 మిలియన్స్ అంటే 50 లక్షల లీటర్లని ఒక రోజుకి వీళ్ళు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు. 50 లక్షల లీటర్లు. హెరిటేజ్ సామర్థ్యం ఎంత అండి? 1.18 లక్షలు, 17 లక్షలు హెరిటేజ్ సామర్థ్యం. అంటే దాదాపుగా హెరిటేజ్కి 3 రెట్లు ఈ ఇందాపూర్ డైరీ కెపాసిటీ ఉంది. హెరిటేజ్ కంటే 3 రెట్లు ఇందాపూర్ డైరీ యొక్క కెపాసిటీ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, లేదు ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్కి బినామీ సంస్థ అంటే నాకు అర్థం కావట్లా. 50 లక్షలు ఉన్నోడు పెద్దోడా, 20 లక్షలు ఉన్నోడు పెద్దోడా? హెరిటేజ్ డైరీకి 15 లక్షల నుంచి 18 లక్షలు వస్తాయి అనేది ఎస్టిమేషన్ వాళ్ళ డైరీలో రాసుకున్నది. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే 50 లక్షల లీటర్లు పర్ డే చేయగలుగుతారు. అంటే 10 డేస్కి 5 కోట్లు, నెలకి 15 కోట్ల లీటర్ల పాలను ఉత్పత్తి చేసే ఇందాపూర్ డైరీ కెపాసిటీ గొప్పదా? లేకపోతే దాదాపుగా 10 రోజులకి 1,50,00,000, 4.5 కోట్లు అంటే అసలు ఏ లెక్కను చూసుకున్నా హెరిటేజ్ డైరీ సామర్థ్యం ఎంత? హెరిటేజ్కి ఏంటంటే ఉత్పత్తి, సేల్స్ రెండూ ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఉత్పత్తి పెరిగినప్పుడు హెరిటేజ్ పాలు హెరిటేజ్కి సరిపోతాయి, సేల్స్కి దానికి సరిపోతాయి. కానీ ఉత్పత్తి తగ్గినప్పుడు హెరిటేజ్కి పాల ఉత్పత్తులు కావాలి. అది B2B సెక్షన్ అని అంటే బిజినెస్ టు బిజినెస్ చేసుకోవటం. అంటే ఎవరైతే ఎక్కువ ప్రొడక్ట్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు చేసుకొని మ్యానుఫ్యాక్చర్ చేసుకొని వీళ్ళ లేబుల్లో ఆ ప్రొడక్ట్ వేసి సేల్ చేసుకుంటారు. ఇది ఈ సంస్థే కాదు, ఈ యొక్క ఇందాపూర్ డైరీకి ఎన్ని సంస్థలు, మ్యానుఫ్యాక్చర్ సంస్థలు వీళ్ళకి B2B చేస్తున్నాయో కూడా దాని గురించి నేను చెప్తాను. తర్వాత హెరిటేజ్ డైరీ యొక్క కెపాసిటీ, ఇందాపూర్ డైరీ యొక్క కెపాసిటీ నేను చెప్పాను. ఏం చెప్పారండి? 50 లక్షల 5 మిలియన్ లీటర్స్ మిల్క్ ఈచ్ డే. సోనియా అండ్ ఆపరేటర్స్ వన్ ఆఫ్ ద ఇండియా మోస్ట్ అడ్వాంటేజ్ ఇంటిగ్రేటెడ్ డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫారమ్స్. అంటే అత్యధిక టెక్నాలజీతో కలిగినటువంటి ఇండియాలోనే అతిపెద్ద మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కలిగినటువంటి ప్లాట్ఫారం ఇది. ది కంపెనీ డెలివరీ స్ట్రాంగ్ అవుట్పుట్ అక్రాస్ ఇన్ ప్రొడక్ట్స్ లైన్స్ ప్రొసీడింగ్స్ 370 మెట్రిక్ టన్నుల ప్రీమియం డైట్ మిల్క్ పౌడర్. అంటే 370 మెట్రిక్ టన్నుల కేవలం పాల పౌడర్ని మాత్రం ఉత్పత్తి చేస్తుంది ఇది. ఓకే, పాల పౌడర్ని ఉత్పత్తి చేస్తుంది 370 మెట్రిక్ టన్నులు. తర్వాత 30 మెట్రిక్ టన్నుల హై క్వాలిటీ కిస్కిన్. అంటే 30 మెట్రిక్ టన్నుల పైనే ఇది మెట్రిక్ టన్నులు వీళ్ళు ఏదైతే ఉందో మిగతా పాల ఉత్పత్తి ప్రొడక్టులన్నీ కూడా తయారు చేస్తారు. అలాగే 20 మెట్రిక్ టన్నులు వీళ్ళు చీజ్ తయారు చేస్తారు. 40 మెట్రిక్ టన్నుల లాక్టోస్ అంటే పెరుగు పదార్థాలు కావచ్చు, మరేతరమైనటువంటి 150 మెట్రిక్ టన్నుల అన్స్టాల్డ్ బటర్. చూడండి, 150 మెట్రిక్ టన్నుల బటర్ తయారు చేస్తారు వీళ్ళు. అలాగే 80 మెట్రిక్ టన్నుల ఘీని తయారు చేస్తారు వీళ్ళు. అంటే చూడండి, 30 మెట్రిక్ టన్నుల UHT ప్రొడక్ట్స్ డైలీ సప్లైడ్ బై ద బ్రాండ్ ఫ్లాట్ పోర్ట్ఫోలియో ఆఫ్ ద ఫ్రెష్ డైరీ ఎఫరింగ్స్. సోనియా హ్యాస్ ఎర్న్డ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇంత పెద్ద క్వాలిటీ కలిగిన డైరీ, ఇంత పెద్ద సామర్థ్యం కలిగినటువంటి ఈ డైరీ హెరిటేజ్కి బినామీ డైరీ అని చెప్తున్నారు. సిగ్గుండాలి వీళ్ళు మాట్లాడటానికి. హెరిటేజ్ కెపాసిటీ ఎంత, సోనియా డైరీ కెపాసిటీ ఎంత? ఈ డైరీలో తయారైనటువంటి చీజుని చాలా సంస్థలు, పతాంజలి వాళ్ళు కొంటారు, హెరిటేజ్ వాళ్ళు కొంటారు. అట్లాగే వీళ్ళు మెయిన్ ఏంటంటే B2B అంటే మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి సబ్ మ్యానుఫ్యాక్చర్స్కి సప్లై చేస్తుంటారు. అట్లాగే ఇంకొకటి విషయం, ఈ ఇందాపూర్ డైరీకి అవుట్లెట్ నెట్వర్క్ ఒకసారి చూసినట్లయితే మనం చాలా ఆశ్చర్యపోతాం. వీళ్ళకి ఇక్కడ మన భారతదేశంలో కాకుండా ఇతర దేశాలలో ఎక్కడెక్కడయ్యా అంటే మిడిల్ ఈస్ట్, సౌత్ ఏసియా, టుర్కియా, ఇజ్రాయిల్ అండ్ ఆఫ్రికా,
ఇలాంటి దేశాలలో కూడా వీళ్ళ యొక్క డైరీ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తున్నారు. సోనియా అనేటువంటి దాని మీద మీరు ఆన్లైన్లో కొట్టి చూడండి. అలాగే పతాంజలి వాళ్ళు మలాయి గురించి నేను చూపించా, బ్రిటానియా పన్నీర్ గురించి నేను చూపించా. వీళ్ళందరికీ కూడా మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ, మార్కెట్ బై బ్రిటానియా వాళ్ళైతే బ్రిటానియా వాళ్ళు, పతాంజలి వాళ్ళైతే పతాంజలి వాళ్ళు, హెరిటేజ్ అయితే హెరిటేజ్ వాళ్ళు ఇలా సప్లై చేస్తున్నారు. ఇప్పుడు సో ఈ సంస్థ అనేది చాలా పెద్ద, ఇందాపూర్ డైరీ సంస్థను చాలా పెద్ద సంస్థ. ఈ సంస్థని హెరిటేజ్కి బినామీ సంస్థని అంటగడుతున్నారు ఈ బుర్రలేనటువంటి వాళ్ళు. ఇక నేను రెండో మాట నేను చెప్తున్నాను ఏంటంటే, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పాత రూల్స్ పెట్టారో ఆ రూల్స్ యొక్క క్రైటీరియా ప్రకారం ఇందాపూర్ డైరీకి అన్ని క్వాలిటీలు ఉండి ఎలిజిబిలిటీ అయ్యే కెపాసిటీ ఉందా లేదా. అలాగే L2గా నిలిచినటువంటి మదర్ డైరీ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అట్లాగే L3గా నిలిచినటువంటి కర్ణాటక ఫెడరేషన్స్ వాళ్ళ యొక్క డైరీ కెపాసిటీ మీకు తెలిసిన విషయమే. ఇది ఓపెన్గా చూపించినటువంటి టెండర్, ఇదేమి ఎక్కడ దాచిపెట్టేది లేదు. వైసీపీ వాళ్ళు కూడా డౌన్లోడ్ చేశారు. ఓకే, నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, బోలే బాబా డైరీ నుంచి తీసుకున్నటువంటి టెండర్, వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ దమ్ము ఏంటి, వాళ్ళ స్టామినా ఏంటి? ఇందాక పద్దాకలు మాట్లాడితే బోలే బాబా డైరీ, అరే బాబు మీరు సప్లైకి టెండర్లో పాల్గొన్న డైరీ పేరు బోలే బాబా ఆర్గానిక్ ఘీ డైరీ ప్రైవేట్ లిమిటెడ్. అది ఉత్తరాఖండ్కు సంబంధించింది. ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి బోలే బాబా డైరీ అనేది మహారాష్ట్ర మరియు గుజరాత్ లాంటి రాష్ట్రాలలో ప్రొడక్ట్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు. వాళ్ళు హెరిటేజ్ యొక్క వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నామని చెప్పి వాళ్ళు అక్కడ పొందపరిస్తే ఈ బోలే బాబా ఆ బోలే బాబా ఒకటే. నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, హెరిటేజ్ హైదరాబాద్లో ఉన్న ఒకటే, హెరిటేజ్ విజయవాడలో ఉన్న ఒకటే. అంటే బోలే బాబా ఏ బోలే బాబా అయినా ఒకటే, ఆ బోలే బాబా అయినా ఒకటే, ఈ బోలే బాబా. ఇంటర్నేషనల్ కంపెనీలకి, నేషనల్ కంపెనీస్కి, గల్లీల్లో పెట్టుకునేటువంటి కంపెనీలకి అన్నిటికీ ఒకటే పేరు ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఈరోజు నడుతున్న భారతీ సిమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో భారతీ సిమెంటు, అలాగే మహారాష్ట్రలో అలాగే ఉంటుంది. కానీ ఎవడో ఒక చిన్న గల్లీలో ఒక కోవా బన్ పేరు పెట్టుకొని భారతీ కోవా బన్ అని పెడితే, ఇక మహారాష్ట్రలో కోవా బన్ వాడితే, ఉత్తరప్రదేశ్లో కోవా బన్ వాడితే, లేకపోతే కర్ణాటకలో కోవా బన్ వాడితే అని చెప్పడం అనేది ఒక మూర్ఖత్వం. ఇప్పుడు ఏదైతే నేను చెప్పినటువంటి బోలే బాబా డైరీకి వాళ్ళకి 3-4 ఎక్స్టెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. వాళ్ళు మహారాష్ట్ర అలాగే ఉత్తరప్రదేశ్ లాంటి ఏరియాస్లో వాళ్ళు పాలను ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నారు. అంటే నేను ఆ డైరీ గురించి కూడా మాట్లాడలే. ఇందాపూర్ డైరీకి మన ఏదైతే నాగార్జున అడిగాడో దానికి నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చా. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు దాని గురించి మాట్లాడు. ఏదో టెండర్లు మార్చాడు, నిబంధనలు టెండర్ మార్చింది వైవి సుబ్బారెడ్డి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిబంధనలు కఠినతరం చేశారు. పాత నిబంధనల ప్రకారమే చేయడం ద్వారా ఇలాంటి బ్లాక్ మార్కెట్ గాళ్ళంతా అందులోకి ఎంట్రీ అయ్యేటువంటి అవకాశం ఉండకుండా చేసింది గవర్నమెంట్. ఇది వాస్తవ విషయం.